నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ సామాజికవేత్త అడ్వకేట్ సుభాష్ని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. గత కొన్ని రోజులుగా న్యూస్లో మనం చూస్తున్నాం, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషాదకరంగా విషాదాంతమైంది వాళ్ళ స్టోరీ కూడా. సో వ్యక్తి ఎవరైతే ఎస్ఐ ఉన్నారో ఆయన ఆల్రెడీ భార్య పిల్లలు ఉన్న వ్యక్తి, ఇంకొక ఆవిడ డైవర్స్ తీసుకున్న వ్యక్తి, ఇందులో ఇంకొక వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వడం. అంటే మనం సాధారణ ప్రజల్లో మనం ఇలాంటి రిలేషన్షిప్స్ అవి సాడ్ ఎండింగ్స్ చూస్తూ ఉంటాం. బట్ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక సమాజాన్ని ఇన్స్పైర్ కానీ ఎఫెక్ట్ చేసే విధమైన పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా దీనికి బాధితులుగా అంటే నిలబడుతున్నారు. అంటే మనం ఎలా చూడాలి ఈ రిలేషన్షిప్స్ని? ఇందులో అంటే తలుచుకుంటే ఇలాంటి సంఘటనలు ఎక్కువ స్థాయిలలో యూత్ని అయినా కానీ వివాహం చేసుకునే వ్యక్తులైనా ప్రేమించే వ్యక్తులని భయభ్రాంతులకు గురి చేసే సంఘటనలు ఇవి. అవును, ఎందుకంటే బాధ్యతయుతమైన పొజిషనే కాదు, చాలా అంటే సమాజంలో చాలా కీలకమైన వ్యవహారాన్ని ఈ సమాజాన్ని తీర్చిదిద్దే లా అండ్ ఆర్డర్కి సంబంధించిన వ్యక్తుల యొక్క మరణం అది చాలా భయంకరమైనది. అవును, ఎందుకంటే ఒక సామాన్యుడికి ఏదైనా జరిగితేనే మనం చాలా ఫీల్ అయిపోతాము. అలాంటిది ఒక మరణమే అంటే సుసైడ్, 3 members ఎట్ ఏ టైం సుసైడ్ అంటే మీరు చూడండి ఎంత పెద్ద భయంకరమైన ఇది. అందులో ఈ ఏరియాస్లలో మన దగ్గర ఇలాంటివి జరగడం అంటే అది చాలా భయంకరంగానే. అందులో పోలీస్ దాంట్లో ఇంతకుముందు కూడా ఒక ఇన్సిడెంట్ కూడా ఒక మహిళని ప్రేమించుకున్నారని వాళ్ళు చంపేసిండ్రు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారని. అందరు కానిస్టేబుల్ అంటే ఒక పోలీస్ అంటే మనకు ఒకలాంటి ఫీల్ అంటే చాలా అంటే మనకు ఎంతో బలంగా ఉంటుంది, సమాజానికి బలంగా ఉండేదే పోలీస్ వ్యవస్థ. అవును, అలాంటిది ఒక ఎస్ఐ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆయన తప్పు చేసిండా లేదా అన్నది మనం ఒక కార్నర్లో తీసుకున్నాం ఒకవైపు. బట్ మరణించండు. ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ చుట్టాలు కానీ అతన్ని ఏ విధంగా ఒక అంటే ఏం నెగిటివ్లో ఆయనని తీసుకురావద్దు మీడియా దయచేసి, ఆయన చాలా మంచోడు అని చెప్తున్నారు. మరోవైపు వాళ్ళ భార్య గొడవ చేసుకొని వెళ్ళిపోయింది అన్నది మరోవైపు మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ ఒక కానిస్టేబుల్ పొజిషన్లో ఉన్న ఒక విమెన్ ఏదైతే ఉన్నారో ఆమె డైవర్స్డ్ అయి ఉన్నది. అంటే ఒక పోస్ట్ అక్కడ ఖాళీ ఉన్నది, హస్బెండ్ పోస్ట్ ఈజ్ వేకెంట్ అక్కడ. అదే క్రమంలో మళ్ళా అదే దాంట్లో పనిచేస్తున్న వ్యక్తి అక్కడే ఉన్నారు, కంప్యూటర్ ఆపరేటర్. మరి ఆ వ్యక్తి ఈ అమ్మాయి రాక వీళ్ళు ముందు ఉన్నారు, ఎస్ఐ తర్వాత వచ్చాడు. వీళ్ళ పరిచయం ఎక్కువ అయ్యి ఉంటుంది నా దృష్టిలో. అయితే వీళ్ళ పరిచయాన్ని ఆయన వచ్చిన తర్వాత ఎస్ఐ వచ్చిన తర్వాత ఎస్ఐకి పరిచయం అవ్వడం వల్ల మేబీ అది ఒక ట్రయాంగిల్ క్లాష్గా ఏర్పడ్డాయి. ఏది ఏమైనా నువ్వు ట్రయాంగిలను యాంగిల్ ఏదైనా కానివ్వండి, సమాజానికి బాధ్యత నీ 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 యొక్క విధి నిర్వహణ అన్నది చాలా ఇంపార్టెంట్ పోలీస్కి. ఎస్పెషల్లీ ఆమె కానిస్టేబుల్ ఆయన లైఫ్లో ఉన్నా లేకున్నా భార్య ఉన్నదండి, భార్య బిడ్డ ఉన్నారు, పిల్లలు ఉన్నారు అన్నది ఏర్పడుతుంది కదా. దట్ ఈస్ ఆల్. మనకు నువ్వు ఇంకొక అమ్మాయిని తో మాట్లాడడం తప్పు కాదండి, వ్యవహారాన్ని నువ్వు నీ వైపు తిప్పుకోవడమా లేకుంటే దాంట్లో ఇంటర్ఫిరెన్స్ కావాలన్నది తప్పది. ఆ వ్యక్తి తప్పు చేసిండా, ఆమెతోని రిలేషన్షిప్ ఉందా లేదా అన్నది మనం గమనించిన అతని మీదకి ఆల్రెడీ వచ్చేసింది. దెర్ ఈజ్ సమ్ ట్రయాంగిల్, దెర్ ఈజ్ సమ్ ఇంటర్ రిలేటెడ్ అఫేర్ బిట్వీన్ 3 of them. మధ్యలో కానిస్టేబుల్ కూడా ఇప్పుడు 3 చనిపోయినారు కాబట్టి మనం ఎంత మాట్లాడుకున్నా ఏమొస్తుంది. ఈ సమాజానికి బాధ్యతాయుతమైన ఈ పౌరులు ఈ ఘటనకు పాల్పడితే ఏంటి, మనం ఏ విధంగా సమాజానికి ఒక సూచన మెసేజ్ ఏమి ఇస్తున్నాము అంటే నువ్వు పెళ్లి చేసుకున్నా పర్వాలేదు, భార్య పిల్లలు ఉన్నా పర్వాలేదు, ఇంకొకరిని లవ్ చేయొచ్చు, ఇంకొకరిని చూడొచ్చు. మరి అది కూడా ఆమె ఇంకోళ్ళతో లవ్ అఫేర్లో ఉన్న విధి విధానాలు మనకు సూచిస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఎవరు ఏమైనా కానీ ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు డిపార్ట్మెంటల్ గురించి చాలా పొగుడుకుంటూ చెప్పే విధానాలు చాలా చూసినాం మనం.
చాలా పొగుడుతున్నారు కదా. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు వై డోంట్ యూ మేక్ ఎనీ ఒక కౌన్సిలింగ్ ఎందుకు పెట్టకూడదు? డిపార్ట్మెంట్లోనే నువ్వు నీ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళని నిన్ను ఒక సబ్ కమిటీ కూడా చెప్పాను నేను, ఒక కౌన్సిలర్నే నిర్వహించాలండి, ఒకరిని పెట్టేసేయాలి డిపార్ట్మెంటల్లో. ఇప్పుడు మీకు మేజర్ ప్రెస్ అడ్మినిస్ట్రేషన్స్ ఉంటాయి, ప్రెస్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఎవరైనా జర్నలిస్ట్కి ఏదన్నా అఘాత్యం జరిగింది, లేకుంటే డిప్రెస్డ్ అయిండు, లేకుంటే స్ట్రెస్గా ఉన్నారు, దే విల్ రిఫర్ టు ద కౌన్సిలర్ దగ్గర నుంచి ఎస్ హీఈస్ ఓకే అని అంటే అతన్ని మళ్ళా డ్యూటీలకు దే విల్ గివ్ ద రెన్యుమరేషన్ అంత ఇస్తారు, వాళ్ళ మంత్లీ ఇన్కమ్ అంత ఇస్తారు. బట్ స్టిల్ దే విల్ ఎంక్వైర్ విత్ ద స్టాటస్, వాట్ ఈస్ ద స్టాటస్ ఆఫ్ ద జర్నలిస్ట్, వెదర్ హీ ఈజ్ యాక్సెప్టబుల్, నార్మల్గా ఉన్నాడా. భార్య భర్తల మధ్యన పంచాయతీ వచ్చినా దే విల్ సెండ్ ఇట్. ఓకే, అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి మన దగ్గర. మరి నీ డిపార్ట్మెంట్ చాలా పెద్దది, అలా పంపించాలి వాళ్ళని. ఎందుకంటే ఇది నార్మల్ స్టేజ్లో డెత్ కాదండి, చాలా సీరియస్గా తీసుకోవాలి మనం. ఎస్ అంత చదువుకొని అంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళే విచక్షణారహితంగా అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయి అన్న స్పృహ లేకపోతే మామూలు జనాలకి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ కానీ దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ కానీ చాలా వరకు చూస్తున్నాం, ఫేస్ చేస్తోంది ప్రజెంట్ సొసైటీ. ఒక్కటండి దీనికి కారణాలు ఏంటంటే, మనం ఏ వైపు పోతున్నామో, ఏ అగాధంలోకి మనం నెట్టివేయబడుతున్నాం అనేది మనకు తెలియట్లేదు. ఎందుకంటే దిస్ ఫోన్ హ్యాస్ క్రియేటెడ్ మెనీ న్యూసెన్స్. అవును, ఈ ఫోన్ని టెక్నాలజీని అభివృద్ధికే ఉపయోగించాలి. ఇది మన జీవితాన్ని అగాధంలో నెట్టడానికి ఉపయోగించద్దు. నీకు కొట్లాట జరుగుతుంది, నీ వైపు ఒక అంటే సంఘర్షణ లెవెల్లో అందరూ వెళ్ళిపోతున్నాము, ముగ్గురు వెళ్తున్నారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు. ఈ ఇన్సిడెంటే తీసుకుందాం, వేరే ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడద్దు. అగాధంలోకి వెళ్ళిపోతున్నారు. వ్యక్తి కారులో బయలుదేరిండు, ఇంకో వ్యక్తి బండి మీద బయలుదేరిండు, ఈమె అంతటికి ఈమె బయలుదేరిండు. అంటే దేర్ ఈస్ అ మీట్ బిట్వీన్ 3 of them. అవును, ఆ 3 of them ఒక చెరువు దగ్గరికి వెళ్తారు. ఆ చెరువు దగ్గర నెట్టేసింది ఎవరు, నెట్టబడ్డ వాళ్ళు ఎవరు? మొత్తానికి ఇద్దరు ఫస్ట్ పడి ఉండాలి, నెక్స్ట్ వాళ్ళకి భయపడి వాళ్ళు చనిపోయి ఉండాలి. ఇవైతే ఎక్కువ ఇన్సిడెంట్ డిపార్ట్మెంట్లో కానీ వేరే దగ్గర కూడా ముగ్గురున్న దగ్గర ఇద్దరు చనిపోతే మూడో వ్యక్తికి ఆటోమేటిక్గా డిప్రెస్డ్ అయిపోయి వాళ్ళు కూడా సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. అది ఇట్ ఈస్ అ కామన్, అది అంటే మామూలుగా నడుస్తుంది. సో ఇక్కడ వాళ్ళకు హోదా ఉంది, ముగ్గురు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే, అంటే లా అండ్ ఆర్డర్ ఉంది, రూల్ గురించి తెలిసిన వ్యక్తులే జరిగింది. సో అక్కడ ఏం చేయొచ్చు, ప్రికాషనరీ మెజరు, ఎప్పుడైతే రండి రావాలి మాట్లాడాలి అది ఇది అని సంఘర్షణ జరిగినప్పుడు దే షుడ్ కాల్ టు అదర్స్. నాకు ఇట్లా అనిపిస్తుంది, మేము మాట్లాడడానికి వెళ్తున్నాము, ఒక సజెస్టివ్ పార్ట్ అనేది థర్డ్ పర్సన్ నుంచి తీసుకోవాలి. తీసుకొని అక్కడ ఆపేసుకోవాలి, కలవద్దు, మాట్లాడద్దు. అది నిశ్శబ్దంతో ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ కొంతకాలం వెళ్ళిన తర్వాత పరిష్కారం అంతటా అయిపోతుంది. ఇంత మరణం చెందవలసిన అంత అవసరం లేదు. ఒక తల్లి బిడ్డని వేరు చేసినట్టే, వాళ్ళని అనాథాలు చేసినట్టే. ఇప్పుడు నువ్వు కంపెన్సేషన్ కట్టాలి, ఇప్పుడు తల్లి పిల్లలకి కట్టాలి కదా, మరి డిపార్ట్మెంట్ నుంచి నువ్వు పోయి చచ్చిపోతే ఎట్లా? చాలా ప్రమాదం కదండి. మళ్ళీ ఇక్కడ ఈ అబ్బాయి కంప్యూటర్ ఆపరేటర్కి అతనికి కూడా ఒక ఇల్లు ఉంటుంది కదా, అతను కూడా నష్టపోయింది కదా. మరి ఈమె ఇప్పుడు మధ్యలో ఉన్న కానిస్టేబుల్ డైవర్స్ తీసుకొని ఏం సాధించినట్టు అన్నది అక్కడ ఏం వస్తారు. దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనే కాదు, పేషెన్సీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఆతృతపడి ఇప్పటికి చచ్చిపోవాల్సినంత అవసరం ఏముంది, చంపవలసినంత అవసరం ఏముంది? బట్ దట్ షుడ్ బి డీప్లీ ఎంక్వైర్డ్ బై ద డిపార్ట్మెంట్. ఇలాంటి సందేశాలు ఒక మీట్ పెట్టేసి ఇలాంటి ఏమన్నా ఇంకా ఫ్యూచర్లో ఉంటే ఇలాంటివి చెయ్యకూడదు, ఏమన్నా సింపుల్గా ప్రాబ్లమ్స్ వస్తే ఒక కౌన్సిలింగ్లో మీరు వెళ్ళండి, మీరు మాట్లాడండి, మైండ్ని సెట్ చేసుకోండి, ఇతరుల వైపు తిప్పుకోకండి. 2 నిమిషాలు ఇంకొక డ్యూటీ చేసుకుంటే ఇంత ఘోరం కూడా వచ్చేది కాదు. ఏదో పని ఉన్నదని బయటికి పరిగెత్తండి, లేకుంటే యూ గో అవుట్ సైడ్, ఒక 2 రోజులు లీవ్ పెట్టుకోండి, వెళ్ళిపోండి. వై యూ వాంట్ టు సెండ్ దిస్ టైప్ ఆఫ్ మెసేజెస్? నీకు ట్రయాంగిల్ కానీ ఏ లవ్ అయినా కానీ స్పేస్ గ్యాప్ షుడ్ బి దేర్. వ్యక్తికి మధ్యన
ఒక గ్యాప్ ఉండాలి. ఉంటే బ్రతకచ్చు. భూమి మీద నూకలు బాకీ ఉన్నదనేది మనం బ్రతకచ్చు. కానీ గ్యాప్ లేకుండా కొట్లాడుకుంటూ ఉద్రేకం అని వస్తుంది కదా, అది ఇట్ లీడ్స్ టు వాడిని చంపాలా చావాలా రెండే వస్తాయి. 2 వే ఆన్సర్స్. ఇద్దరు వాడిని చంపాలి, నేను చావాలి. వీడు చచ్చిపోయినప్పుడు వాడు బతుకుండడం నేను బతుకున్నాను కదా అన్నది ఆడికి డౌట్ వస్తే ఆడు కూడా చచ్చిపోతాడు. ఉద్రేకంలో మనము ఏం చెయ్యలేము. అక్కడ కొంచెం గ్యాప్ తీసుకున్నారు అనుకోండి, ఒక ఛాయ్ తాగండి, బయటికి పోయి కొంచెం సేపు మాట్లాడండి, తెలిసిన వాళ్ళకి ఒక ఫోన్ చేయండి, అన్న ఏం సంగతి బాగున్నారా అని అంటే కూడా అక్కడ సమస్య పోతుంది. కానీ రిగరస్గా దాని మీదనే మాట్లాడుకుంటా నీ సంగతి చూస్తా నా సంగతి చూస్తా, మనం ముగ్గురం కలిసి మాట్లాడి అసలు తేల్చుకుందాం అసలు ఎవరెవరు కథ అన్నది కనుక తీసుకొస్తే ముగ్గురికి థ్రెట్టే. అది వీళ్ళ కేసే కాదు, అది ఒక పోలీసు వాళ్ళ కేసు కావచ్చు, ఇంకొక హయ్యర్ అఫీషియల్ కావచ్చు, సామాన్యుడే కావచ్చు, రాజకీయమే కావచ్చు. ముగ్గురు వ్యక్తుల దగ్గర ఉన్న ఒక ట్రాజడీ లాంటి ప్రాబ్లమ్ని సొల్యూషన్గా ఒక స్పేస్ తీసుకొని దూరం వెళ్ళిపోవాలి. ఆ రోజు సంఘటన జరిగింది, ఇద్దరి మధ్యన గొడవైంది, గో బ్యాక్. ఆ రోజుకి వదిలిపెట్టండి ఆ సమస్యని. 2 రోజుల తర్వాత పెట్టుకోండి మళ్ళీ సమస్యని, మళ్ళీ ఇంకొక రోజు పెట్టుకోండి. కానీ ఫేజ్ వైజ్గా యూ డివైడ్ ద ఇష్యూ ఇంటూ ఫేజ్ వైజ్, నాట్ లైఫ్. సంఘటనని జీవితానికి ముడిపడి మరణించడం అన్నది అవివేకం. నీకు నీ దేశం గురించి నీ భక్తి లేదు. ఫస్ట్ ఆ ముగ్గురు వ్యక్తులకు కూడా దేశ భక్తి లేదు, తన గురించి భక్తి లేదు, తనంటే తను ఇష్టపడే వ్యక్తులు కాదు. నువ్వు చనిపోయినావు అంటే నిన్ను నువ్వు వదిలిపెట్టుకున్నట్టే, అంటే వేస్ట్ బిన్లో మనం వేసుకున్నట్టే, మనల్ని మనం వేస్ట్ బిన్నే. లివ్ ఫర్ ద కంట్రీ. ఈ దేశానికి నేను ఏం చేయగలుగుతాను, ఏం చెయ్యాలి, ఏం చేసి చూపిస్తాను అన్నదే మనము సమాజానికి నేర్పించాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లల్ని పుట్టగానే ఈ దేశం నీది, ఈ దేశం కోసం నువ్వు బతకాలి అని నేర్పించే తల్లిదండ్రులు, దేశం బాగుపడతారు. మీరు జపాన్ చూడండి, అది వాళ్ళ దేశం కోసం చేయమంటే ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు. దేశమే ఇంపార్టెంట్ అండి. నువ్వు తల్లిదండ్రులు అంటే ఒక కుటుంబమే. వెన్ దే గ్రో అప్ దే గివ్ సంథింగ్ ఫర్ ద కంట్రీ. నువ్వు 4 గంటలు వండుకున్నావు, 10 గంటలు వండుకున్నావు ఇంట్లో, ఆ దేశ పరిస్థితి నీరు గార్చినట్టే. 4 గంటలు పని చేసినావు, 10 గంటలు పని చేసినావు, యు ఆర్ గివింగ్ సంథింగ్ టు ద కంట్రీ. నువ్వు ఓన్ చేస్తున్నావు, నీకై నువ్వు తింటున్నావు, నీ మీద ఆధారపడలేరు. ఇప్పుడు ఈ ముగ్గురు చచ్చిపోయారు, ముగ్గురికి ఇంకెవరైనా ఆధారపడేట వాళ్ళు ఉంటే ఎంత కష్టం. అది కూడా ఇలాంటి రీజన్ కి లవ్ రీజన్ కి చనిపోవాల్సిన అంత కర్మ లేదండి వాళ్ళకి. అందరి సంపాదన పలురే, వాళ్ళు చాలా సంపాదిస్తున్నారు. బయట వచ్చేది వస్తుంది రాంది ఆ తర్వాత విషయం. అంటే విషయం ఏంటంటే వీళ్ళు ఆ స్టేజ్ వరకు ఒక జాబ్ తెచ్చుకొని ఎంత మంచి పొజిషన్ లో ఉన్నారంటే కష్టపడి సక్సెస్ అయినట్టే. కానీ ఎంత చిన్న అంటే మనకి బయట నుండి చిన్నగా అనిపించవచ్చు, వాళ్ళకి పెద్దగా అనిపించవచ్చు, కానీ లేదు ఎక్స్పర్ట్ సలహా తీసుకుంటే మంచిది అయి ఉండేదేమో. ఎక్స్పర్ట్ కాదండి, స్పేస్ ఇవ్వండి. కొట్లాట అయింది ఇద్దరి మధ్యన, ఎవరైనా కానీ ఇద్దరి మధ్యన కానీ ముగ్గురు మధ్యన కానీ 10 మంది మధ్యన, ఆ రోజు వదిలిపెట్టి నెక్స్ట్ డేకి వెళ్ళండి, సమస్య పరిష్కారం అయిపోతుంది. అదే రోజు కావాలి, అదే నిమిషంలో కావాలి, అప్పుడే కావాలని అంటే మార్గాలు రిజల్ట్ ఇలా మరణమే శరణ్యం అయిపోతుంది. దట్ ఈస్ నాట్. పబ్లిక్ అలా చూపించద్దండి. దే ఆర్ సంథింగ్, దే ఆర్ గుడ్ ఫర్ ద సిటిజన్గా బతకాలి. అది మనం ఇచ్చే సన్మార్గమైన ఉద్దేశం. అంతేగాని ఇలా చేయకూడదు, ఇలాంటి దుస్థితి ఇంకెవరికి రావద్దని మనము మొక్కుకోవాలి ఆ దేవుణ్ణి. సమాజానికి కూడా, యువకులు కూడా ఎవరైనా ప్రేమించినట్టయితే దయచేసి యూ అటెండ్ ద ఫ్రీ కౌన్సిలింగ్స్ ఉన్నాయి. ఫ్రీ కౌన్సిలింగ్స్ ఉన్నాయి, ఆ కౌన్సిలింగ్స్ అటెండ్ కాండి. ఇక్కడ సేవా ఆర్గనైజేషన్, ఇలాంటి మానసిక సమస్యలు ఏ ఉన్నా కూడా ఫ్రీ కౌన్సిలింగ్స్ చాలా ఉన్నాయి, చాలా చేయలేని వాళ్ళకి. మీరు ఈ ఫోన్ ట్యాప్ చేస్తే మీ ఫ్రీ కౌన్సిలింగ్స్ దొరుకుతాయి. ఒక్క నిమిషమే, ఒక 5 నిమిషాలు స్పేర్ చేస్తే యువర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అవును, మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్, నాట్ ఫర్ ద సుసైడ్ ఆర్ డెత్. యువర్ పేరెంట్స్, మీ పేరెంట్స్ కోసం బతకండి, దేశం కోసం బతకండి, సమాజం కోసం బతకండి. ఎంతో మంది ఉన్నారు, ఎన్నో కార్యాలు చేయాల్సింది ఉంది. అభివృద్ధియే మన దిశగా వైపు ప్రయాణించాలి తప్ప ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్.